అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రెస్ మీట్లో మరొక టీటీడీ స్కామ్, జగన్ ప్రభుత్వంలో మరొక స్కామ్ బయటపడింది. మొన్న టీటీడీ చైర్మన్ గారు చెప్తే దాని మీద కొంచెం ఆరాధిసి కొన్ని వివరాలు సేకరించాం. అవి ఏమంటే భగవద్గీత హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, ఇంకా జపానీస్, ఉర్దూ మర్చిపోతున్నారు. ఇంకేస్తారు కూడా డబ్బుల కోసం. ఈ 5 భాషల్లో అయినారు భగవద్గీతని. ఎంత దారుణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం అన్న, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మన భగవద్గీత గురించి అందరం దైవంతో భావిస్తాం. ఇంత పెద్ద పుస్తకం చూసుంటాం భగవద్గీత, లేదా ఇంత పుస్తకం చూసుంటాము. ఇంత పుస్తకం భగవద్గీత చూసామన్నా మనం. ఒకప్పట్లో సినిమా పాటలు వచ్చేది మనకి, తిరుపతిలో మనం పాటల పుస్తకాలు చూసేవాళ్ళం, అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు కాబట్టి యూట్యూబ్లు, MP3లు అవి చేసిన జనాలు పట్టించుకోవట్లేదు. అప్పుడు పాఠక పుస్తకాలు చదివేవాళ్ళం. ఈ రోజుల్లో భగవద్గీత అంటే మన తరతరాలు హిందూ సాంప్రదాయం సంబంధించి హిందువులకి ఒక బ్రాండ్ సెంటిమెంట్గా దేవునితో కొలుస్తాం భగవద్గీతని. అటువంటి భగవద్గీతని లాస్ట్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఆయన దిగిపోయి ముందు చేసిన ప్రింట్ ఇది. 5 బుక్కులు కలిపిన 50 గ్రాముల గుళ్ళు లేవు. భగవద్గీత మామూలు మనకు కేజీలో ఉంటుంది అనుకుంటా. 50 గ్రాముల గుళ్ళు లేవు. 700 శ్లోకాలతో భగవద్గీత ఉంటుంది. నాకు కూడా చాలామంది స్వామీజీతో పొద్దున మాట్లాడా, స్వామి భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 700 శ్లోకాలతో ఉంటాయి నాయన అన్నాడు. ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కావట్లేదు. 700 శ్లోకాలు అర్థం కావట్లా. దీంట్లో ఒక డైలాగ్ అయితే రాస్తున్నారు పెద్దదిగా, మాట తప్పని మడమ తిప్పని మహనీయులకు బాసటగా నిలిచింది అని హెడ్డింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో ఇది నేను కరుణాకర్ రెడ్డి గారిని అడగాలి. ఒకటి, వ్యాస మహర్షి గారు భగవద్గీత రాశారు దశాబ్దాల ముందు. ఇప్పుడు ఈ దశాబ్దాల్లో కరుణాకర్ రెడ్డి రాసినట్టుంది భగవద్గీత. ఇది దేవి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు రాసినట్టుంది భగవద్గీత. వీళ్ళిద్దరు రాసినట్టుంది దశాబ్దాల్లో. కలియుగం భగవద్గీత అనుకుంటాం దీన్ని, లేకపోతే ఏందండి. అసలు భగవద్గీతలో నేను మొన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ భగవద్గీతలో స్కామ్ చేశారు అంటే నాకు బాధేసింది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఎవరు ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని పిలిచి సాల్వా కప్పాల్సింది పోయి, సన్మానించాల్సింది పోయి వాళ్ళని తిడితే మనము తిట్టకూడదు. ఏందండి 15 పేజీల భగవద్గీత రాష్ట్రాన్ని మనం తిడతామా? ఇంత పెద్ద బుక్ చదివేసి పని లేకుండా 15-16 పేజీలతో భగవద్గీత రాసినట్టు సన్మానం చేయాలి మనం. భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఏవి ధర్మారెడ్డి గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల మనోభావాలకు ఎంత దారుణమైన దెబ్బతీయడం అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది. 5 భాషల్లో 1 కోటి పుస్తకాలు అన్నారు. అంటే ఒక్కొక్క భాషలో దాదాపు 20 లక్షల పుస్తకాలు కొట్టారు. ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే ఇదే మనం చెప్పాలి. ఇంకా ఎంత పడుతుందో నాకు తెలీదు. స్కామ్ అయితే మాత్రం కోట్లలో జరిగింది. ఇప్పుడు మనం ఒక బడ్జెట్ చెప్పామనుకోండి, వాళ్ళది కాదు ఇంకా తక్కువ చెప్తారు. అది వాళ్ళే చెప్పండి. టీటీడీని అడుగుతున్నాం ఒకటే, ఇప్పుడు 40 లక్షల పుస్తకాలకు పైగా టీటీడీ గోడౌన్లో పడుంది. ఇవి రేపు వెళ్తాం, మీడియా కూడా రండి, మనం వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఒకసారి. పర్మిషన్ తీసుకొని గోడౌన్లోకి వెళ్ళి టీటీడీ డబ్బులతో, అంటే మన డబ్బులతో, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో ఎన్ని కోట్లు పెట్టి పుస్తకాలు కొట్టారు భగవద్గీత పేరుతో. ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఇవన్నీ గోడౌన్లో ఉన్నాయి. ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీన్ని భక్తులుగా పంచండి అయ్యా. పంచాలంటే దీనిలో కారణం ఏమంటే ఈ పుస్తకం రాసినట్టు కరుణాకర్ రెడ్డి గారు, ఏవి ధర్మారెడ్డికి పేర్లు వేసుకున్నారు. ఇది పబ్లిసిటీ. భగవద్గీతలు మీరు రాశారా? భగవద్గీత రాసి దశాబ్దాల ముందు రాస్తే మీకే సంబంధం, మీ పేర్లు ఎలా వేసుకుంటారు చూడండి. పబ్లిష్డ్ బై శ్రీ ఏవి ధర్మారెడ్డి 2వ పేజీలో. 4వ పేజీలో మాట తప్పని మడమ తిప్పని మీరు మొత్తం చదవాలంటే ఇంకా టైం పడుతుంది. కింద భూమన కరుణాకర్ రెడ్డి, అధ్యక్షులు టీటీడీ పార్లమెంట్ సభ్యులు. భగవద్గీతలు మీ పేర్లు వేసుకోమన్నారా?
మనము ఒక కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తప్పు జరిగినా, నిజము తప్పు చేసినా చేయకపోయినా, వాడు నేరం చేసినా చేయకపోయినా భగవద్గీత ఒట్టేసి చెప్తారు. భగవద్గీత ఒట్టేసి చెప్తున్నాం, నేను నిజమే చెప్తాను అంటున్నారు. ఆ భగవద్గీత కల్తీ చేశారయ్యా ఇలా. తక్క కల్తీ నెయ్యిని చూసినాం, కల్తీ ప్రసాదాలు చూసినాం, ఆఖరికి భగవద్గీత కల్తీ చేశారు. వాస్తవం ఇది. అందరి డౌటు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఇది భగవద్గీతని అడిగాడు. అవును సార్ అన్న. ఇట్లా చూసినాడు, ఇన్ని 10 పేజీలు అన్నాడు. ఏం రాశారు దీంట్లో? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డి చెప్తారా? ఏవి ధర్మారెడ్డి లేడు, పారిపోయినట్టున్నాడు. మా అవ్వ రోజావ నేను ఏదో మాట్లాడి దీని గురించి కూడా ఆమె చెప్తుందా? నేను టీటీడీ చైర్మన్ గారు మొన్న చెప్పాను ఒక విషయంలో ఆరాధిస్తే దాన్ని బట్టి బాగా నాకు అబ్జర్వ్ అయింది. ఈ భగవద్గీత డబ్బులతో తిరుపతి ఎలక్షన్లు చేశారంట వాళ్ళు. అధర్మమైన డబ్బుతో ఎలక్షన్ చేశారు కాబట్టే చిత్తుగా తిరుపతిలో ఓడిపోయినారు. అధర్మమైన డబ్బు ఇది. వెంకటేశ్వర స్వామి డబ్బుతో భగవద్గీత పేరుతో మీరు ఎలక్షన్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు తిరుపతిలో దారుణంగా. ఇప్పుడు ఈ లెక్కాచారం ఎవరు చెప్తారు? టీటీడీ విజిలెన్స్ వింగ్ని అడుగుతున్నా, ఈ భగవద్గీతలన్నీ ఏం చేయబోతారు? ఇప్పుడు ఆ ఉన్న స్టాక్ని ఏం చేస్తారు? దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు? నాకున్న సమాచారం అయితే భారీ కుంభకోణం తెలిసింది. అది 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు. ఈ బుక్కులకి అంత అవ్వదు. ఇది పబ్లిసిటీ ప్రైవేట్లో కొట్టించారు కాబట్టి ఎంత మహా అయినా లాట్లో ఎవడో స్పాన్సర్లు కొట్టించి ఉండొచ్చు. ఒకవేళ డబ్బులు, ఆ డబ్బులు కూడా బిల్లులో పెట్టారు నాకు తెలిసి. ఇది కూడా బిల్లు పెట్టి ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారని చెప్పి బిఆర్ నాయుడు గారు మనం చెప్పారు. తర్వాత దాన్ని ఆరాధీసి విచారిస్తే ఈ బుక్కులు పట్టడానికి టైం బట్టి బుక్కులు తెస్తే షాకే. 5 భాషల్లో అద్భుతమైన బుక్కులు. పైన ఫోటోలు మాత్రం భగవద్గీత, కింద ఏవి ధర్మారెడ్డి, లోపల కరుణాకర్ రెడ్డి ఫోటో, జగన్ డైలాగులు కొన్ని. భగవద్గీతలో జగన్ డైలాగులు, మాట తప్ప మడమతి పొమ్మ, ఇవన్నీ కాదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, ఈ స్కామ్ని టీటీడీ విజిలెన్స్ తొందరలో ఎంత స్కామో ఇది బయట పెట్టాలి. గోవిందరాజ సంఘంలో 50 కేజీలు బంగారు కథ కూడా చెప్పలేదు ఇంతవరకు. ఏం చేస్తుంది అర్థం అంటే, ఒకటి అధికారంలో ఉన్నామనే కానీ ఇట్లాంటి రోజుకు ఒకటి వస్తున్నాయి. ఆఖరికి భగవద్గీతను మోసం చేశారు వీళ్ళు. అసలు వీళ్ళు పట్టుకొని రేపు జైలుకు పోతే వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంది? భగవద్గీత ఒట్టేస్తున్నామేమంటారు. ఆ భగవద్గీతని కల్తీ చేశారు, ఇంకేట ఒట్టేయాలి మేము. కాబట్టి నిజంగానే ఇట్లాంటి మహానుభావుల్ని మనం తిట్టకూడదు, సన్మానం చేయాలి, సాల్వా కప్పాలి, సన్మానం చేయాలి. నేను టీటీడీ వాళ్ళని అడిగి మహత్య ఐడర్ తీసుకోమంటే ఒకరోజు మనమంతా ఈ కవులు, గొప్ప కవులు వీళ్ళు, ఈ 2 కవులను పిలిపించి సన్మానం చేద్దామండి. ఎందుకంటే భగవద్గీతలో వీళ్ళ పేర్లు వేసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నందుకు వీళ్ళు సన్మానం చేయాల్సిందిగా కోరుతూ, ఇంకో విషయానికి వస్తే, ఒక ఇది జగన్మోహన్ రెడ్డి ఒక టైటిల్ ప్రభువా క్షమించు అనేసి ఒక పేపర్ ఆర్టికల్ వేశాడు ఈ మధ్యలో, చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం. ఇది ఎందుకు వేశాడు చెప్తున్నా అంటే, 13వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంతో యేసు ప్రభువ ఫోటో ప్రచారణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగింది. సాక్షి దినపత్రిక రావడం వల్ల దాన్ని అంగీకరిస్తూ ఇందుకు వ్యక్తిగతంగా బాధ్యులైన ఎడిటర్, తూర్పుగోదావరి చెందిన పాస్టర్ కుమార్ ఎడిటర్ను బదిలీ చేస్తూ దీనికి నేను ప్రధాన ప్రభువా క్షమించని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాశాడు. టీటీడీ కల్తీ మీద ఇంత రాద్ధాంతం జరుగుతోంది, దేశం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, మీడియా, సోషల్ మీడియా డిబేట్ జరుగుతుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనీసం క్షమించమని అడగకపోయినా కనీసం తప్పైందో లేదో చెప్పలేకుండా కనీసం తప్పించుకుని తిరుగుతున్నాడు అంటే ఎంత స్వార్థం అండి. అంటే మేము ఒక మతం గురించి మేము ఎప్పుడు మాట్లాడడం. జనసేన పార్టీలో అన్ని మతాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. కానీ సనాతన ధర్మంలో భాగంగా ఇలాంటివి మీరు చేసినప్పుడు, మా హిందువుల మతం దేవుళ్ళ మీద దాడులు జరుగుతుంటే, మమ్మల్ని అవమానిస్తుంటే, ఇలాంటివన్నీ బుక్కులు కొట్టి మీరు మరీ అవమానిస్తుంటే కూడా మీరు ఎందుకు ఒక క్షమాపణ చెప్పలేకపోతున్నారు? అంటే మేమంటే చిన్న చూపా మీకు? పవన్ కళ్యాణ్ గారు అందుకే చెప్పేది, మనమంటే లెక్కలేని తలంలో ఉన్నారు వాళ్ళనేసి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఉదాహరణ చూపిస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి క్షమాపణలు కోరుతున్నారు. మాకు మాత్రం క్షమాపణలు ఏమి ఉండవు. కాబట్టి భగవద్గీత స్కామ్ను మాత్రం దయచేసి ఇలాంటివన్నీ బయట పెడతారనే వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, సంబంధం లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు, ఫోటోలు బయట పెట్టడం, గడిచిపోయిన ఇష్యూని తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడడం,
దాన్ని మళ్ళా సోషల్ మీడియా వాళ్ళకున్న పేటీఎం కుక్కల సోషల్ మీడియాలో పెట్టి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించినాం. టీటీడీలో జరుగుతున్న విషయాలు బయట పెడతారని చెప్పి మనం చూసేట 2 రోజుల క్రితం కూడా చైర్మన్ గారి మీద ఎలాంటి ఆరోపణలు చేశారో, గతంలో జనసేన పార్టీ నాయకులు మాలాంటి మీద ఆరోపణలు చేస్తారు. ఏదో ఒకటి ఇంత విషయం దాన్ని ఇంత చేస్తారు. వీరి మధ్య ఇంత చేస్తే కూడా చూపిరా. వ్యక్తిగతంగా డాక్టర్ టార్గెట్ చేస్తారు, విమర్శిస్తారు, మీరే క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, తిరుపతిలో ఉన్న నాయకులారా, మాజీ టీటీడీ చైర్మన్లారా, ధర్మారెడ్డి గారు, మీరందరూ కూడా సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. డేటు తేదీ కనుక్కొని చెప్తాను, రండి. మీలాంటి గొప్ప కవులు భగవద్గీతని ఇంత చిన్నదిగా రాసి ఇంత వాక్యం ఇంత చేయొచ్చని కూడా నిరూపించినందుకు మీకు మేము సన్మాన సభ పెట్టబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా మీ నాయకుడు జగన్ కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టీటీడీలో మరో స్కామ్ ఇది, భగవద్గీత పేరుతో కోట్ల స్కామ్. వాస్తవం అది ఎన్ని కోట్లు అనేది అధికారులు చెప్పాలి. నేను 40, 30, 40, 50 కోట్లు అంటాను. దానిపైనే ఉండొచ్చు. 1 కోటి పుస్తకాలు అంటే దాదాపు 5 భాషలు అంటే పెద్ద కథే ఇది. ఇప్పుడే కదా బయటపడింది. అన్నీ అరెస్ట్ చేస్తారు. మేము చేసిన అన్ని అరెస్ట్ చేసి ఈయన 5 ఏళ్ళు జైల్లో ఉంటాడు. ఇంకా మొత్తం బయట వచ్చే ప్రసక్తే లేవు. అన్నీ ఉన్నాయి. ఒకటి తీస్తున్నాం కదా, వాళ్ళ ప్రభుత్వం కాదు కదా వెంటనే బయట వేసి తీసుకెళ్ళి లోపడానికి. అన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఇది మొన్న మాకు తెలియదు. మొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెబితేనే ఈ భగవద్గీత డబ్బులు ఎలక్షన్ చేస్తారంటే ఆలోచించిన అంత డబ్బులు వచ్చిన భగవద్గీతలు అనేసి. అది ఏంది కనుక్కుంటే 2 రోజులు పట్టింది నాకు. భగవద్గీత దాని డీటెయిల్స్ తీసుకొని దాన్ని పట్టి ఈ బుక్కులు తెప్పించుకొని వేరే మిత్రుల దగ్గర బుక్కులు తెప్పించుకొని ఆ డేటా తీసుకొని ఆ ప్రింటింగ్ ప్రెస్లో అడిగి అసలు ఏంది ఎందుకు ఇది బయట పెట్టలేదు ఇన్ని రోజులు, ఎందుకు ఇన్ని 2 సంవత్సరాలు అవుతుంది ఇది, ఎందుకు బయట రాలేదు ఎవరు కూడా, ఎందుకు దాచిపెట్టారు దీన్ని నేను కనుక్కో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ డైవర్ట్ చేయడానికో వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు, చైర్మన్ గారిని కానివ్వండి ఇంకొక మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇలాంటి బయట వస్తాయనేసే. ఈ డబ్బులతో ఎలక్షన్ చేశారు కాబట్టి పాపాత్మ డబ్బులతో పాపాలు చిచ్చుతుగా ఓడిపోయారు. దీన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ప్రపంచంలో హిందువులందరూ భగవద్గీత చూసే ప్రతి ఒక్కరు చెప్తున్నా ఖండించండి. భగవద్గీత ఎలా ఉంటుందా? 5 బుక్కులు అయితే 50 గ్రాములు లేవు. దీనికి నాకు తెలిసి 40, 50 కోట్లు పెట్టారట.